హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఫ్లేవర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రోటీన్స్, ఫైబర్, టేస్ట్ అన్నీ కలిపి చేసిన ఒక స్పెషల్ స్నాక్ రెసిపీని చూసేద్దాం. పిల్లలు హెల్దీ ఫుడ్ తినాలంటే అది టేస్టీగా ఉండాలి. అందుకే ఈరోజు మనం క్రిస్పీ, టేస్టీ అండ్ సూపర్ హెల్దీ అయిన ఓట్స్ కట్లెట్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. టేస్ట్ని కాంప్రమైజ్ అవ్వకుండా హెల్దీగా ఉండే ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి ఉడికించిన ఆలుగడ్డని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లా చేసి వేసుకోవాలి. దీనిలోనే 2 క్యారెట్స్ ని తురిమి వేసుకోవాలి. అలానే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లిపాయను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిలో టేస్ట్ కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. దీనిలోనే కొంచెం గరం మసాలా, కొంచెం చాట్ మసాలా, కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. మీకు కావాలంటే పచ్చిమిర్చిని చిన్న చిన్న పీసెస్ లా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కిడ్స్ కోసం చేస్తున్నాను కాబట్టి చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం నిమ్మరసం కూడా వేసుకోవాలి. మనం వేసుకున్న మసాలాలు, ఉప్పు ఇవన్నీ మంచిగా వెజిటేబుల్స్ కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. 1 కప్ ఓట్స్ తీసుకొని వాటిని మిక్సీ జార్ లో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఓట్స్ పౌడర్ ని ఈ వెజిటేబుల్స్ లో వేసి మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ థిక్ గా ఉండాలండి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా దానికి తగినట్లుగా ఓట్స్ పౌడర్ ని మీకు ఇంకొంచెం కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. చేతికి కొంచెం ఆయిల్ ని అప్లై చేసుకొని కొంచెం పిండి తీసుకొని వాటిని కట్లెట్స్ లాగా తయారు చేసుకోవాలి. ఇదే విధంగా పిండి మొత్తాన్ని కట్లెట్స్ లా తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి మందంగా ఉండేటటువంటి ఏదైనా ఒక ప్యాన్ ని తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని మనం తయారు చేసుకున్నటువంటి కట్లెట్స్ ని పెట్టుకొని మంటని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒకవైపు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి కూడా టర్న్ చేసి సెకండ్ వైపుకి కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా మనకి ఓట్స్ కట్లెట్ రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.